హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి కాంప్లెక్స్ చిప్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోలు పెట్టలేకపోయానండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతానికి చూస్తానన్నమాట. ఇక్కడ కాంప్లెక్స్ వచ్చేసి మనం బయట బేకరీలలో కానీ లేదా నార్మల్గా స్నాక్స్ మిక్చర్ షాప్లలో కానీ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఇంకా హెల్తీగా మనం ఇంట్లో ఏ విధంగా క్రిస్పీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కాంప్లెక్స్ వచ్చేసి బయట విడిగా షాప్లలో దొరుకుతుంది. నార్మల్గా మనం సామాన్లు అయితే తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి, వాటిల్లో కావాలని దొరుకుతుంది. లేదా డీమార్ట్ అలాంటి వాటిల్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ పుట్నాలు, పల్లీలు, అలాగే కరివేపాకు. ఇందులోకి మనం వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం మిక్సీకి పట్టి కూడా ఆ ఘాటుగా కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. స్పైసీగా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. నేను మరీ ఎక్కువ నిండుగా పోసేయట్లేదండి. ఆయిల్ ఎక్కువ నిండుగా పోస్తే మనం ఈ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఎగిరి మీద పడుతుందన్నమాట. ముందుగా ఈ కాంప్లెక్స్ అనేది ఫ్రై చేసుకోవాలి మనం. ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ కాక ముందుకు మనం వేస్తే ఆయిల్ అంతా పట్టి మనకి సరిగ్గా పొంగకుండా మనకి చిప్స్ అనేవి కరెక్ట్గా అనేది రాదనమాట. కొంచెం మెత్తగా ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే, ఇక్కడ మీరు చూసారు కదా, ఆయిల్లో ఒకసారి వేసేయగానే మొత్తం ఎలా పైకి వచ్చేసేసిందో. చాలా అంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. చాలా తక్కువ టైం పడుతుందన్నమాట ఫ్రై చేసుకోవడానికి. మనము ఒక పావు కేజీ కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి షాప్ నుంచి కాంప్లెక్స్ వచ్చేసి, తక్కువలో తక్కువ ఒక కేజీ మిక్చర్ రెడీ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా కేజీ ప్యాకెట్ వచ్చేసి 200 ఎబోనే ఉంటుంది కదా బయట. మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ వచ్చేసి ఒక 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువగానే పడుతుంది. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పట్టదు. ఆయిల్లో వేసేగానే ఎమ్మట తీసేసుకోవాలన్నమాట. మనకి చకచక అయిపోతుంది. అలానే వదిలేసామనుకోండి నల్లగా మాడిపోయి టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. మనము ముందుగా కాంప్లెక్స్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు అండ్ పుట్నాలు, ఇవి కూడా ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. కానీ మనం కొంచెం స్పీడ్గా ఉండాలండి. ఈ ఫ్రై చేసేటప్పుడు మనం ఆయిల్లో ఇలా వేసేయగానే అలా బాగా చిప్స్ లాగా విడిపోతాయి కదా, ఎమ్మటి ఆయిల్లోంచి తీసేసుకోవాలన్నమాట. చాలా త్వరగా అయిపోతాయండి. మనం కేజీ అనే కాదు, ఎన్ని కేజీలైనా సరే చాలా చకచక చేసేసుకోవచ్చు. ఆయిల్ ఒకటి బాగా హీట్లో ఉండాలి. నెక్స్ట్ పల్లీలు వేయించుకునేటప్పుడు ఆయిల్ వచ్చేసి మీడియంలో హీట్గా ఉండేది చూసుకోండి. ఎక్కువ వేడి ఉందనుకోండి మనం పల్లీలు అనేది ఆయిల్లో వేయగానే మాడిపోతాయి అన్నమాట. క్రిస్పీగా అనేది డీప్ ఫ్రై అనేది కాదు. అందుకని చెప్పేసి కొంచెం లైట్ వేడి ఉండేటట్టు చూసుకోండి. మెయిన్ పల్లీలు, పుట్నాలు ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం స్టవ్ అనేది ఒక 2 మినిట్స్ ఆఫ్ చేసేసుకొని, కొంచెం ఆయిల్ అనేది కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని తర్వాతకి పల్లీలు వేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి ఆ వేడి అనేది సరిపోతుందన్నమాట. మీకు ఈ కార్న్ చిప్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్ అనేది కంపల్సరీ ఫాలో కావాలండి. ఫస్ట్ కార్న్స్ అవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది కంపల్సరీ హైలో ఉండాలి. బాగా వేడిగా ఉండాలి ఆయిల్ వచ్చేసేసి. నెక్స్ట్ పల్లీలు ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మీడియం వేడిగా ఉండాలన్నమాట. ఎక్కువ వేడి అనేది ఉండకూడదు. కొంచెం మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పల్లీలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకుంటే మనకి ఈజీగా వేగిపోతాయి అనమాట. పల్లీలు వేగినట్టుగా స్మెల్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుందండి. ఇక్కడ నాకు వేగిపోయి ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను. మనం పల్లీలు వేయించినంత టైం కంటే ఇంకా చాలా తక్కువ టైం పడుతుంది. పుట్నాలు అనేది మరి ఎక్కువసేపు వేయించకూడదు. ఎందుకంటే కలర్ షేడ్ అయిపోతాయి అన్నమాట పుట్నాలు అనేది. మనం కొంచెం లైట్గా కలర్ షేడ్ అయ్యే టైంలో, అంటే ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తుందండి వేగినట్టుగా. ఆ టైంలో మనం ఆయిల్లోంచి తీసేసుకుంటే సరిపోతుంది. ముందుగా చెప్పాను కదా, మనము కార్న్స్ వేయించుకునేటప్పుడు ఫస్ట్ ఆయిల్ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉందనుకోండి పైకి పొంగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఆయిల్ అనేది. అప్పుడప్పుడు అలా ఆయిల్ అనేది మనం వేయించుకోవడానికి కళాయిలోకి కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ కరివేపాకు వచ్చేసేసి బాగా నేను సాల్ట్ వాటర్లో ఒక 10 మినిట్స్ ఉంచేసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం వాటర్ లేకుండా ఆరపెట్టుకున్న తర్వాత నేను ఆయిల్లోకి వేసేసుకుంటాను అనమాట. అలా వేసుకున్నా కానీ కరివేపాకు మనం పచ్చిది ఆయిల్లో వేస్తాం కాబట్టి కొంచెం జిట్లుతుంది. మనం వాటర్ అనేది ఉందనుకోండి కరివేపాకుకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టేస్తుంది అనమాట. కరివేపాకు అనేది ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా ఫ్రై అవుతుంది. కరివేపాకు కూడా మనం స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది.
మిగిలినవన్నీ మీడియంలోనే పెట్టుకోవాలి, కానీ ఫస్ట్ కార్న్స్ వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ అనేది హైలో ఉంచేసేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఫస్ట్ టైం తెలియక ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు స్టవ్ అనేది ఫస్ట్ కార్న్స్ వేసుకునేటప్పుడు మీడియంలో పెట్టేసేసుకున్నాను. తర్వాతకి ఆయిల్ ఎట్లాగో హీట్ అయిపోయింది కదా అని చెప్పేసి పల్లీలు అవి డైరెక్ట్ వేసేస్తే నల్లగా అయిపోయి లోపల వేగలేదండి. అందుకని నేను మరీ చెప్తున్నాను అనమాట. మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవుతే సరిపోతుంది. ఇక్కడ నేను వేయించుకున్న కార్న్స్ అన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా పసుపు అనేది పూర్తిగా మన ఆప్షనల్ అండి. కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదా అవసరం లేదనుకుంటే వదిలేసేయండి. ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేశాను, అలాగే కారము. నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా నల్లుప్పు అండి. నార్మల్గా బయట నల్లుప్పు దొరుకుతుంది కదా, ఆ నల్లుప్పు అనేది యాడ్ చేసేసుకొని ఇదంతా కార్న్స్ పట్టేలాగా కలిపేసేసుకోవాలన్నమాట. నాకు ఈ గిన్నెలో కావట్లేదు, అందుకని చెప్పేసి నేను సపరేట్ గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ కలపడానికి సరిగ్గా కావట్లేదని కొంచెం చేయితోటి అటు ఇటు జాగ్రత్తగా కదపండి, లేదా ఈ విధంగా ఎగరేసుకుంటూ కలిపితే మనకి ఈక్వల్గా అప్లై అవుతుందన్నమాట. లేదు మాకు సరిగ్గా కలవట్లేదు అనుకుంటే మనం ఒక్కొక్క వాయువు కాన్స్ తీసి గిన్నెలోకి వేసేటప్పుడు కొద్దిగా కారము, సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నా కానీ మనకి మొత్తం పర్ఫెక్ట్గా అప్లై అయిపోతుంది. నాకు కారం అనేది ఎక్కువ సరిపోలేదన్నమాట, కొంచెం తక్కువ అనిపించింది. అందుకనే మళ్ళీ కొద్దిగా కారం వేసేసుకొని ఈ విధంగా ఎగరేసుకుంటున్నాను అనమాట. లేదు మాకు కారం వద్దు అనుకుంటే ఏంటంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు అండ్ కారం రెండు కలిపి మిక్సీకి పట్టేసేసి ఆ కారం యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చేయితోటి ఒకసారి అటు ఇటు కలుపుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి పల్లీలు, పుట్నాలు ఇవి ముందుగా వేయించుకున్నాం కదా, అవనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మనం కారం ముందుగా కలుపుకుంటే కాన్స్కి అనేది కారం అనేది పట్టేసేస్తుంది. మనకి పల్లీలు అవి వేసిన తర్వాత కూడా కొంచెం లైట్గా మనకి కారం అనేది ఉంటుంది అడుగున, దాంతో పల్లీలు, పుట్నాలు ఇవన్నీ కలిసిపోతాయి అనమాట. ఇక్కడ వేయించుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కరివేపాకు ఇలానే మేము తినగలుగుతాం అనుకున్న వాళ్ళు ఇలానే వదిలేసేసి కలిపేసుకోండి. లేదా కరివేపాకు ఇలా ఉంటే మాకు నచ్చదు అనుకుంటే వేయగానే కొంచెం చేయితోటి అలా క్రష్ చేయండి. క్రిస్పీగా మొత్తం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి కొంచెం పొడిలాగా అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను మొత్తం పైకి కిందికి మొత్తం బాగా కలిసేలాగా ఎగరేస్తున్నాను. మొత్తము కరివేపాకు అండ్ పుట్నాలు, పల్లీలు ఇవి యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలిసేలాగా పైకి కిందికి ఎగరేస్తున్నాను. అస్తమానం మనం చేయితో కలిపితే ఏంటంటే ఈ కార్న్స్ అనేది కొంచెం మెత్తగా పౌడర్ లాగా అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం గిన్నెని పైకి కిందికి ఎగరేసేస్తుంటే మనకి ఈజీగా కలిసిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇందులో మనము కావాలనుకుంటే కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి కూడా డీప్ ఫ్రై యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాజు కూడా డీప్ ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం రిచ్గా టేస్ట్ బాగుంటుంది అవి యాడ్ చేసుకున్నా. కానీ ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి. కొంచెం పుల్లగా కావాలనుకుంటే చాట్ మసాలా కానీ లేదా ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవేం లేకపోయినా ఇలా కారము అండ్ నల్లుప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట. ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్నాక్స్ వచ్చేసేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్కే కాదండి, జర్నీ టైంలో కూడా ఏమైనా స్నాక్స్ చేసుకెళ్ళాలంటే చాలా త్వరగా అయిపోతాయి. పిల్లల స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. బయట తెచ్చేదానికంటే ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టడం హెల్తీ కదా. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.